తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ విజిత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ విద్యా ఉపాసకులు, ప్రముఖ జ్యోతిష్యులు గుండెపూడి శివసుధీర్ శర్మ గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాలన్నింటినీ నివృత్తి చేసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, సంకష్టహర చతుర్థి, ప్రతి కష్టాల నుంచి బయటపడేసేవాడు ఆ గణపయ్య. ఖచ్చితంగా మనం ప్రతి పూజలో కూడా ముందుగా ఆయనకే పూజ చేసిన తర్వాత ప్రతి కార్యక్రమం అనేది మొదలు పెడుతూ ఉంటాం. మరి ఈ సంకష్టహర చతుర్థి అనగానే ముఖ్యంగా గణపయ్యని పూజించాలని చెప్పి అంటుంటారు. నిజంగా గణపయ్యనే పూజించాలా? అసలు ఆ రోజు పూజా విధానం ఏ విధంగా ఉండాలి గురుగారు, తెలియజేయండి. శ్రీమన్మహాగణాధిపతయే నమో నమః. సంకష్ట అంటేనే అనుమానం అనేటువంటిది ఒక చాలా మంది వాడేటువంటి పదం. సంకష్టము అంటే అటు ఇటు ఎటు పోలేక ఒక పని వస్తుంది, అది చేద్దామా వద్దా అనేటువంటి ఒక అనుమానం. అలాంటి అనుమానంతో ఎప్పుడైతే ప్రారంభిస్తారో ఆ పని మధ్యలోనే ఆగిపోతూ ఉంటుంది. ఏదైనా సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో, ఆత్మవిశ్వాసంతో మనం ఒక పని ప్రారంభించాలి. గణపతికి ఉండేటువంటి లక్షణం ఏమిటి అంటే ఆయనలో ఉండేటువంటి అవయవ స్వభావం ఒక్కోటి ఎలా ఉంటుంది. చెవులు విశ్వవంతం ఉంటాయి, అంటే ప్రపంచమంతా చెవులు ఉంటాయి, పెద్ద పెద్ద చెవులు ఉంటాయి. ఏది విన్నా సరే మైండ్లోకి ఎక్కించుకోమన్నా చెవులు చెప్తూ ఉంటాయి మనకి. అలాగే దంతాలు ఉంటాయి, నీ జ్ఞానం ఎంత షార్ప్గా ఉండాలో ఆ దంతం చెప్తూ ఉంటాయి. అలాగే తొండం, దేన్నైనా స్వీకరించగలిగినటువంటి శక్తి తొండానికి ఉంటాం కదా. అవును గురుగారు. అంటే మనం ఉండేటువంటి వాటిలో అక్కడ చూడండి, ఏదైనా పదార్థం వేస్తే దానికి ఏం కావాలో అది మాత్రమే ఏనుగు తీసుకుంటారు. అంటే మంచిని మాత్రమే స్వీకరించు అని చెప్పడం అనేది తొండానికి ఉండేటువంటి స్వభావం. అలాగే ఉదరం, ఉదరం అంటే విశ్వం. గ్లోబ్ ఎలా ఉంటుంది మనకి, రౌండ్గా ఉంటుంది. ఆయన పొట్ట కూడా అలానే ఉంటుంది కదా. అంటే విశ్వంలో ఉండవలసినటువంటి లక్షణాలు ఏవైతే నీలో ఉండాలో, మనిషికి ఉండాలో అలాంటి లక్షణాలతో జీవించు అని చెప్పి ఉదరం చెప్తూ ఉంటుంది. అంటే ఆయనలో ఉండేటువంటి ప్రతి ఒక్క అవయవం కూడాను మానవ జాతికి ఒక్కొక్క సందర్భంలో ఇలా ఉండాలి, ఇలా ఉండాలి అని చెప్పి చెప్పగలిగినటువంటి లక్షణాలు కలిగినటువంటి అవయవ స్వభావం ఆయనది. ముఖ్యంగా ఆది పూజ్యో వినాయక. మనం ఏ పూజ చేసినా వినాయకుడికి పూజ చేస్తాం. అంటే సాక్షాత్ పరమేశ్వరుడు సంకల్పించినటువంటి పని కూడా విఘ్నాలు కలగకుండా ఉండాలి అంటే విఘ్నేశ్వరుడికే పూజ చేయాలి. అక్కడ మనం చెప్తూ ఉంటాం వినాయకుడు అని చెప్తూ ఉంటాం, విఘ్నేశ్వరుడు అంటాం. విఘ్నములకు ఈశ్వరుడు. ఈశ్వర శబ్దం అనేటువంటిది ఒక మాట చెప్పాలి అంటే శివుని చూసి మనం ఈశ్వరుడు అంటాం కదా. ఈశ్వరుడు అంటే నాథుడు అని అర్థం, ప్రపంచం మొత్తానికి నాథుడు ఆయన. కానీ విఘ్నేశ్వరుడు విఘ్నాలకి నాథుడు ఈయన. ఎక్కడైతే వినాయకుడిని పూజ చేస్తామో అక్కడ విఘ్నాలు అనేటువంటివి తొలగిపోయి అవిఘ్నంగా అనుకునేటువంటి పని సకల కార్యంగా దిగ్విజయంగా పూర్తవుతుంది. సంకష్టహర చతుర్థి రోజున ఎవరికి ఏ రకమైనటువంటి కష్టాలు ఉన్నా, అసలు ఎలాంటి కష్టమైనా సరే, నిరుపేద, ఇప్పుడు ఒక 1000 కోట్ల ఆస్తిపరుడు కూడాను వాళ్ళకు ఉండేటువంటి దారిద్ర్య బాధ ఒక్కోసారి మొత్తం వీధిని పడేస్తూ ఉంటుంది. అలాంటి వారైనా, నిజంగానే పూరింటిలో ఉండేటువంటి వాళ్ళైనా సరే, ఇక్కడ ఒక మాట వింటూ ఉంటాను ఎక్కువగా, బీదవాడిగా పుట్టడం నీ తప్పు కాదు, బీదవాడిగా చచ్చిపోవడం మాత్రం నీ తప్పు. కరెక్టే గురుగారు. అది జ్ఞానం అవ్వచ్చు, ధనం అవ్వచ్చు, ఏదైనా అంతే. ఇక్కడ ఈ బీదవాడిగా పుట్టినా సరే అట్లాంటి వాళ్ళకైనా సరే తప్పనిసరిగా ఈ సంకష్టహర చతుర్థి అనేది నిజంగా, అంటే మన హిందూ ధర్మం ఏదైతే ఉందో, మన శాస్త్రాలు పురాణాలు ఇవన్నీ కూడాను మనకి నీకు భవిష్యత్తులో నీ జన్మలో చేసుకున్నటువంటి కర్మలు, నీ పూర్వీకులు చేసినటువంటి కర్మలు నిన్నన్నీ బాధిస్తూ ఉంటే వాటిల్లోంచి నువ్వు బయటపడటానికి ఒక మంచి మార్గం అని చెప్పి కొన్ని మార్గాలు మనకి ఇస్తూ ఉన్నారు. సంవత్సరానికి ఒక పండుగ వస్తూ ఉంటుంది. అలా కాకుండా మాస శివరాత్రి, సంకష్టహర చతుర్థి, అమావాస్య, అలానే బహుళ అష్టమి, బహుళ దశమి, అలాగే పౌర్ణమి, ఇలాంటివన్నీ కూడా ప్రతి నెల మనకు వచ్చేట్టుగా పెట్టారు. అవును, ప్రతి మాసంలో తప్పనిసరిగా వస్తూ ఉంటుంది. అంటే
మానవుడు తొందరగా కష్టాల్లోంచి బయటపడేయడానికి ముందుగానే ఎంచుకున్నటువంటి, అంటే మనకి ముందుగానే ఒక మార్గాన్ని వేశారు మన ఋషులు మునులు. వేదాల్లో శాస్త్రాల్లో ముందుగానే ఒక మార్గాన్ని ఆలోచించి పెట్టారు. రాబోయేటువంటి కలియుగంలో మానవులు అనేక రకాలైనటువంటి కష్టాలు పడుతూ ఉంటారు. వీళ్ళ కష్టాలకి శీఘ్రగతిన అతి తొందరగా వీళ్ళు బయటికి రావడానికి ఏదైనా మార్గం కావాలి అనేటువంటి ఒక మంచి ఆలోచనతో, సత్సంకల్పంతో, అంటే ఋషులు మునులు ఏంటి విశ్వ కళ్యాణమే కోరుకుంటూ ఉంటారు. ప్రపంచం అంతా కూడా సుఖశాంతులతో ఉండాలనే సంకల్పంతోనే ఉంటారు. అలాంటి సంకల్పంతో మనకి కొన్ని మార్గాలని, కొన్ని పూజా విధానాలని మనకు అందించారు. వాటిల్లో సంకష్టహర చతుర్థి అనేది చాలా చాలా విశేషమైనటువంటిది. సంకష్టహర చతుర్థి రోజున ఒక్కరోజు చేస్తే సరిపోతుందా అని చాలా మందికి ఉండేటువంటి అనుమానం. అవును గురుగారు. కానీ ఇది ఒక వ్రతంలాగా చేసుకోవాలి. ఈ వ్రతం కూడా ఎలా అంటే 11 సంకష్టహర చతుర్థులు, ఓకే, లేదు 12. ఇప్పుడు మనకి మాఘమాసంలో మహాశివరాత్రి వస్తుంది కదా, అలానే మాఘమాసంలో పౌర్ణమి తర్వాత వచ్చేటువంటి చతుర్థినే అసలైనటువంటి సంకటహర చతుర్థి అని పిలుస్తాం. దీన్ని సంకష్టహర చతుర్థి, సంకటహర చతుర్థి అని పిలుస్తూ ఉంటారు. ప్రతి నెలా కూడాను పౌర్ణమి వెళ్ళిన 4వ రోజు చవితి ఏ రోజు అయితే వస్తుందో, అమావాస్య ముందు వచ్చేటువంటి చవితి ఏ రోజు అయితే వస్తుందో ఆ చవితి రోజునే మనకి సంకష్టహర చతుర్థి. ఇక్కడ చూడండి, ఆయన పుట్టిందేమో శుద్ధ చవితి, కానీ మనం చేసేది మాత్రం సంకష్టహర చతుర్థి అమావాస్య ముందు చేస్తాం, కృష్ణపక్షంలో చేస్తాం. ఎందుకని గురుగారు? దేనికి అంటే కష్టాలు, చంద్రుడితో మనం కష్టాల్ని ఎక్కువగా కొలమానంగా కొలుస్తూ ఉంటాం. పౌర్ణమి ముందు మానసికమైనటువంటి పరిస్థితి ఒకలాగా ఉంటే పౌర్ణమి తర్వాత అమావాస్య వరకు మానసిక స్థితి వేరేలాగా ఉంటుంది చాలా మందికి కూడా. అవును అవును గురుగారు. దేనికంటే చంద్రుడు చంద్రమా మనసే జాతః, చంద్రుడు మనస్సుని కారకుడు అవుతున్నాడు కదా. కాబట్టి చంద్ర ప్రభావం మనస్సు మీద పడుతుంది కాబట్టి పౌర్ణమి ముందు రోజు పెరుగుతుంటాడు కానీ మనం ఉత్సాహంగా ఉంటాం. పౌర్ణమి తర్వాత రోజుకు తరిగిపోతూ ఉంటాడు కదా చంద్రుడు అమావాస్య వరకు, అందుకని ఆ ఉత్సాహం తగ్గిపోతూ ఉంటుంది. సుఖాల్లో ఉన్నప్పుడు దేవుడు అవసరం లేదు, కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడు అవసరం కదా. అందుకని కృష్ణపక్షము అంటే చీకటి అని అర్థం. కృష్ణుడు ఏ వర్ణంలో ఉంటాడు మనకి? నలుపు వర్ణం కదా. కృష్ణపక్షము అంటే నలుపు అని అమావాస్యకి సూర్యుడికి చిహ్నంగా చెబుతూ ఉంటాం. అది చీకటికి గుర్తు కాబట్టి కష్టాల్లో ఉన్నప్పుడు చేసేటువంటి పూజ ఏదైతే ఉంటుందో వాటిని కష్టాల్ని హరించేటువంటి చతుర్థి కాబట్టి సంకష్ట హర చతుర్థి. హరము అంటే హరించడం, తీసేయటం మొత్తం. కాబట్టి కృష్ణపక్షంలో వచ్చేటువంటి చవితికి చాలా విశేషమైనటువంటి ఇది. అలా ఒక మాఘ బహుళ చతుర్థి నుంచి మరలా మాఘ బహుళ చతుర్థి వరకు ఈ యొక్క వ్రతాన్ని చేయడం అనేది చాలా విశేషం. ప్రతి నెల సంకష్టహర చతుర్థి. సంకష్టహర చతుర్థి మరి ఏం చేయాలి, ఎప్పుడు చేయాలి అంటే ప్రధానంగా ప్రదోష కాలంలో ఏ రోజైతే బహుళ చవితి ఉంటుందో అదే రోజున సంకష్టహర చతుర్థి అవుతుంది. ప్రదోష కాలం అంటే సాయంకాలం. మనకి వినాయకుడికి చంద్రుడు ఎప్పుడు మనకు వచ్చేది? సాయంత్రం పూట. అలాగే వినాయకుడికి మనం చూడండి చాలా మంది కూడాను సాయంత్రం పూటే పూజ చేస్తూ ఉంటాం. అంతకుముందు కూడా మనం చెప్పుకున్నాం, శివ కుటుంబంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రదోష కాలం అనేది చాలా విశేషం. శివరాత్రి ప్రదోష కాలంలో చేస్తాం. సుబ్రహ్మణ్య ఇది సుబ్రహ్మణ్య షష్ఠి, స్కంద షష్ఠి, ఇవన్నీ కూడా సాయంకాల సమయంలో చేస్తూ ఉంటాం. అలాగే మనకి అమ్మవారికి నవరాత్రులు రాత్రిపూట చేస్తూ ఉంటాం. అలాగే గణపతికి కూడా సంకష్టహర చతుర్థి అనేది ప్రదోష కాలంలోనే విశేషమైనటువంటి పూజా కార్యక్రమం చేయాలి. మరి ప్రొద్దు నుంచి ఎలా ఉండాలి? ఉపవాసం అనేది అంతకుముందు మనం చాలాసార్లు చెప్పుకున్నాం. కనీసం ఏదైనా కొద్దిగా అల్పాహారం కానీ, పండ్లు కానీ, పాలు కానీ సేవించి ఉండవచ్చు చక్కగా. ప్రొద్దునే నిద్రలేవటం, ఇంట్లో పూజ చేసుకోవటం. ఈ పూజ చేయాలి అంటే గుడికి వెళ్లాల్సిన అవసరం కూడా లేదు. మనకి గుడికి వెళ్ళడానికి అవకాశం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కనీసం ఇంట్లో అయినా సరే గణపతి ఫోటో పెట్టుకొని గకారాది గణపతి అష్టోత్తరం అని చెప్పి మనకి గూగుల్లో దొరుకుతుంటుంది, పీడిఎఫ్లు లేదంటే పుస్తకాలు దొరుకుతూ ఉంటాయి. గణపతి అష్టోత్తరం అంటే గణపతి అష్టోత్తరంలో ఉండేటువంటి 108 నామాలు గ అనేటువంటి అక్షరంతోనే ప్రారంభం అవుతాయి మొత్తం. గమ్ అనేటువంటిది గణపతి అక్షరం కదా, బీజాక్షరం కదా. కాబట్టి గకారాది గణపతి అష్టోత్తరం ద్వారా శీఘ్రగతిన సకల కార్యాలు దిగ్విజయంగా పూర్తి అవుతాయని చెప్పి శాస్త్రం చెబుతుంది. గకారాది గణపతి సహస్రం ఉంది, గకారాది గణపతి అష్టోత్తరం ఉంది. సహస్రం చేయాలంటే కష్టం కదా అందరికీ కూడా. అందరూ సహస్రనామంలో ఆ నామాలు కూడా చాలా కష్టతరంగా ఉంటాయి పలకడానికి. కాబట్టి గణపతి అష్టోత్తరం లేదు, మాకు ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం కాదు, మాకు అష్టోత్తరం కూడా చదవటం రాదు, కనీసం ఆడియోతో అయినా సరే మనం పూజ చేసుకోవచ్చు చక్కగా.
వింటూ. వింటూ. ఓకే. ముఖ్యంగా గణపతికి చాలా ఇష్టమైనటువంటిది ఏమిటి అంటే దూర్వ బిల్వం అంటే గరిక. గరిక అనేది మనం పూజ చేస్తూ ఉంటాం. పచ్చి దర్భ దొరికింది అనుకోండి, ఓకే, పచ్చి దర్భ దొరికింది, దాంతో చేస్తే ఇంకా విశేషం. ఇంకా మంచిది. కానీ పచ్చి దర్భ మనకి అందుబాటులో ఉంటుందా? ఉండదు. గరిక అయితే ఎక్కడ కావాలంటే అక్కడ ఉంటుంది. అవును. గరిక అంటే కేతుగ్రహానికి ప్రీతికరమైనటువంటి ఒక వస్తువు. ఓకే. కేతువుకు పూజ చేయాలన్నా, కేతుగ్రహానికి హోమం చేయాలన్నా దర్భతోనే చేస్తూ ఉంటాం. అంటే ఆయనకి ఇష్టమైనటువంటి ద్రవ్యం కాబట్టి. ఇక్కడ గణపతి కేతుగ్రహానికి అధిపతి. ఓకే. గణపతి. మరి కేతుగ్రహం అంటే ఏమిటి? ముఖ్యంగా మనకి ఏదైతే ఈ సహస్రారం ఉంటుందో దీనికి అధిపతి కేతు అవుతున్నాడు. అంటే జ్ఞాన సాధకుడు, కార్య సాధకుడు కేతు అవుతున్నాడు. ముక్తి సాధకుడు, కామ్య సాధకుడు, యుద్ధకారకుడు, ఇవన్నీ కూడా కేతువే అవుతూ ఉంటాడు. కేతుగ్రహానికంటే కూడాను ఇప్పుడు నేనున్నాను, మా అమ్మగారిని గౌరవిస్తే నేను ఆటోమేటిక్గా పనిచేసి పెడతా ఎవరికైనా. అవునా? మా నాన్నగారిని గౌరవించినా నేను ఎవరికైనా పనిచేసి పెడతా. కేతువు మనకి తొందరగా శీఘ్రగతిన ఆయన అనుగ్రహం కలగాలి అంటే ఆయనకి ఇష్టమైనటువంటి ద్రవ్యంతో ఆయనకి అధిపతి అయినటువంటి మూలాధారానికి అధిపతి అయినటువంటి గణపతికి పూజ చేయడం ద్వారా తొందరగా మనకు పనులు అవుతాయి. ముఖ్యంగా కేతు అంటే సర్పాకారం. మనకి చూడండి, బ్యాక్ బోన్ దగ్గర నుంచి ఇది మొత్తం చూసుకుంటే సహస్రారం, ఇక్కడ వచ్చేసరికి పాములాగా ఉంటుంది. అవునా? ఈ కేతు ఎప్పుడైతే ఈ సహస్రారంలో మనకి ఉండేటువంటి జ్ఞానం వికసింపబడుతుందో ఆటోమేటిక్ అనుకునేటువంటి సకల కార్యాలు దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతాం. ఏకాగ్రత కలుగుతుంది. ఏది కోరుకోవాలో తెలుస్తుంది. క్లారిటీ వస్తుంది. ఇందాక చెప్పా కదా, సంశయాత్మకమైనటువంటి ఒక పరిస్థితిలో ఉండకుండా ఒక క్లారిటీతో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది గణపతికి పూజ చేయడం ద్వారా. మనం చెప్పుకునేటువంటి సంకల్పం, అది సంతానం కావచ్చు, వివాహం కావచ్చు, లేదా రుణ బాధలు కావచ్చు, మంచి ఉద్యోగం కావచ్చు, ఏ పనైనా సరే మనం అది ఇది అని చెప్పడానికి ఏం లేదు. ఏ పని అనుకున్నా సరే పిల్లలు కూడా చేయొచ్చా గురుగారు చదువు విషయంలో? తప్పనిసరిగా. పిల్లలు అంత శ్రద్ధగా చేయాలంటే, పొద్దునుంచి ఉపవాసం ఉంచాలంటే వాళ్ళని కష్టం. వాళ్ళ బదులు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండి వాళ్ళు చేసుకుంటే బ్రహ్మాండంగా చేసుకోవచ్చు. ఈ గకారాది గణపతి అష్టోత్తరంతో గరికతో పూజ చేసి స్వామివారికి ఉండ్రాళ్ళు, బియ్యప్రభ, ఇంట్లో బియ్యం లేకుండా ఎవరింట్లో ఉండో బియ్యప్రభ చేసుకొని బియ్యప్రభతో ఉండ్రాళ్ళు చేసి దాని మీద కొద్దిగా బెల్లం ముక్కబెట్టి, మనం గణపతికి ఇష్టం కదా అని చెప్పి చెరుకు ముక్కలు తీసుకురావాల్సిన పని లేదు, కొబ్బరికాయలు తీసుకురావాల్సిన పని లేదు, అరటిపండు తీసుకురావాల్సిన పని లేదు. ఇంట్లో ఉండేటువంటి ఈజీగా ఉండేటువంటి ద్రవ్యాలు ఈజీగా తొందరగా వండుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది. బియ్యప్రభును ఉడకబెట్టి కొద్దిగా పచ్చిపప్పు, వాము వేసేసి ఉడకబెట్టేసి వాటిని కొద్దిగా చిన్న చిన్న ఉండ్రాలు చేస్తే స్వామివారికి సరిపోతుంది కదా. దాని మీద అన్నిటికంటే ఆయనకి ఇష్టమైనటువంటి ద్రవ్యం ఏంటంటే బెల్లం, మధురం. ఈ బెల్లాన్ని పెట్టేసి స్వామివారికి నివేదన చేసి ధూపం, దీపం, నైవేద్యం చేసి ఆ యొక్క ప్రసాదాన్ని మనం స్వీకరించడం ద్వారా, ఇది కూడా ప్రదోష కాలంలో మాత్రమే, సాయంత్రం 5:45 నుంచి 6:45 వరకు ఉండేటువంటి సమయాన్ని ప్రదోష కాలం అంటాం, సంధ్యా సమయం అంటాం కదా. అక్కడ కూడా చూడండి, సంధ్యా సమయంలోనే పూజ చేయమని చెబుతున్నాం మనం. దాన్ని అసుర సంధ్య వేళ అంటాం. అసురులు అంటే రాక్షసులకు సంధ్య వేళ. అది ఒక మాట చెప్పనండి. ఆ సమయంలో దీపం పెట్టడం ద్వారా మనకి రాక్షసులంతా కూడా వెళ్ళిపోతారు. అంటే అజ్ఞానం అనేది పోతుంది, చీకటి పోతుంది, జ్ఞానం వెలుగుతోంది దీపం ద్వారా. మన జ్ఞానం అనేది తొందరగా వికసింపబడుతుంది గణపతికి పూజ చేయడం ద్వారా. తద్వారా మనం అనుకునేటువంటి సంకల్పం ఏదైనా సరే, ఇది చాలా మంది నన్ను కొన్ని విషయాలు అడుగుతున్నప్పుడు, మా దేవుడు ఏది కోరుకుంటే అది ఇస్తాడు అని చెప్పి ఇతర మతాల వాళ్ళు కొంతమంది నాతో వాదిస్తూ ఉంటారు. మీ దేవుడు ఏది కోరుకుంటే అది ఇస్తాడేమో, నా దేవుడు నాకేం కావాలో ఆయన కోరుకొని నాకు ఇస్తాడని చెప్తాను. అంతే కదా. ఇతర మతాల వాళ్ళు కోరుకుంటే ఇస్తాడేమో. నా దేవుడు ఏంటి, మన దేవుడు మనకి, మన హిందూ ధర్మంలో ఉండేటువంటి దైవత్వానికి ఉండేటువంటి లక్షణం ఏంటంటే, మనకి ఏం కావాలో ఆయనకి తెలుసు, ఎప్పుడు ఇవ్వాలో తెలుసు, ఎలా ఇవ్వాలో తెలుసు, ఎంతవరకు ఇవ్వాలో తెలుసు. మనం కోరుకున్నదే కోరిక కాదు, మనకు భగవంతుడు ఏది ఇవ్వాలనుకున్నాడో సంకల్పం చేశాడో అదే సంకల్పం. కాబట్టి ఇలాంటివి చేయడం ద్వారా తప్పనిసరిగా ప్రతి సంకష్టహర చతుర్థికి ఇలా 13 నెలలు వస్తుంది. మాఘ బహుళ చవితి నుంచి మరలా మాఘ బహుళ చవితి వరకు, అంటే 13 సంకష్టహర చతుర్థులు వెళ్ళిపోతాయి. 13వ చతుర్థి రోజున ఏదైతే మరలా మాఘ బహుళ చతుర్థి వస్తుందో, సంకష్టహర చతుర్థి, ఆ రోజున మీరు ఉద్యాపన అంటారు, వ్రత ఉద్యాపన.
ఓకే. మనం మొట్టమొదటిగా సంకల్పం తీసుకునేటప్పుడే మనం తప్పనిసరిగా ఇన్ని రోజులు చేస్తాం, ఇన్ని మాసాలు చేస్తామని చెప్పి, అంటే మనం చూస్తున్న 13 మాసాలు చేయమని, కనీసం 11 మాసాలు చేసేవాళ్ళు ఉంటారు, 5 మాసాలు కూడా అలా చేసుకోవచ్చు. కూడా చేసుకోవచ్చు. మనకు ఉండేటువంటి అవకాశాన్ని బట్టి ఓకే. ఆరోగ్య పరిస్థితిని కూడా మనం ఆలోచించాలి కదా. అవును. కాబట్టి 3 మాసాలైనా సరే. హ్మ్. ఆ 3వ మాసం ఉద్యాపన అంటారు. వ్రతం అనేది ఒక దీక్ష తీసుకున్న తర్వాత దాని ఉద్యాపన కూడా తప్పనిసరిగా చేయాలి. అంటే సంపూర్ణమైంది ఓకే. కాబట్టి నువ్వు నాకు ఇవ్వవలసినటువంటిది నువ్వు ఇవ్వు నాయన అని చెప్పి ఆయనకి మనం పరిపూర్ణంగా కోరుకోవడం. ఓకే. ఈ ఉద్యాపన అనేది ఎలా అంటే ఒక మనకి పేలాల గంప అని చెప్పి మనకి పెళ్లి కూతుర్లను పెట్టుకొని తీసుకొని వస్తూ ఉంటారు పెళ్లిళ్లలో. అవును. అలాగే అంటే వెదురు గంపలు. బద్దలతో తయారు చేస్తూ ఉంటారు, అవును. వెదురు గంప అంట. హ్మ్. అలాంటి గంప ఒకటి తీసుకొని, అది మీకుండేటువంటి అవకాశాన్ని Size బట్టి ఎంత? చిన్నదా పెద్దదా అనేది తీసుకొని ఓకే. దాని నిండా ఒడ్లు పోయాలి, ధాన్యం. ఆహా. ధాన్యం పోసి ఓకే. దాని మీద ఒక వస్త్రం ఉంచి, మారేడు దళాలు ఉంటాయి కదా మనకి, మ్మ్. మారేడు దళాలు వెండివి బయట అమ్ముతూ ఉంటారు. ఓకే. అలాంటివి తీసుకొని ఒక 3 దళాలు తీసుకొని, మ్మ్. అలాగే గణపతికి ఇష్టమైనటువంటి పండ్లు ఏంటంటే మనకి రేగు పండ్లు అంటాం. హ్మ్. రేగు పండ్లు కదా, అవి ఏ సీజన్ పడితే ఆ సీజన్లో మనకు దొరకవు. దొరకవు. అవును. సమ్మర్లో తప్పనిసరిగా దొరుకుతాయి. హ్మ్. మనకి ఫిబ్రవరిలోనే దాదాపుగా మనకి మాఘమాసం అనేది వస్తుంది. ఆ అవును. సమయంలో మనకి రేగి పండ్లు దొరుకుతుంటాయి. మ్మ్. అంటే భోగి పండ్లు పోస్తాం కదా మనం, అవును. కాబట్టి ఈ మాఘమాసంలో దొరుకుతాయి దొరుకుతాయి. కొన్ని రేగి పండ్లు. హ్మ్. అలాగే అవకాశం ఉంటేనే హ్మ్. బంగారంతో తయారు చేసిన ఒక రేగి పండు. ఇవి దొరకని పరిస్థితి. ఇవి దొరుకుతాయి. దొరుకుతాయి. దొరుకుతాయి దొరకని పరిస్థితుల్లో అది ఓకే. దొరికినా దొరకకపోయినా శక్తి ఉంటే సువర్ణంతో చిన్న రేగి పండు. ఓకే. గణపతికి 13వ బహుళ చవితి రోజున చవితి. పూజ చేసుకొని, మ్మ్. లేదా మీరు ఎన్ని మాసాలు అయితే సంకల్పం చేసుకుంటారో అన్ని మాసాలు పూజ చేసుకొని, హ్మ్. సాయంకాల సమయంలో పూజ చేసుకొని, అవకాశం ఉంటే ఆ రోజున లక్ష్మీ గణపతి హోమం కూడా చేయించుకోవడం అనేది ఉత్తమమైనటువంటి మార్గం. ఓకే. తొందరగా లక్ష్మీ గణపతి. గణపతి. లక్ష్మి అంటే ధనం, గణపతి అంటే కార్యసిద్ధి. కార్యసిద్ధి. రెండు ఉంటే ఇంకా చాలు, ప్రపంచంలో అన్నీ ఉన్నట్టే కదా మనకి. అవును గురువు. కాబట్టి హోమం కూడా చేయించుకొని అవకాశం ఉంటే హ్మ్. ఇవి బ్రాహ్మణుడి కూర్చోబెట్టి ఆయన కాళ్ళు కడిగి, హ్మ్. పొద్దున్నుంచి ఆయన కూడా ఏమీ తినకుండా ఉండి, ఓకే. సాయంకాలం ఆయన ఇంట్లో వండుకోవడానికి కావాల్సినటువంటి స్వయం పాకం, హ్మ్. ఈ ధాన్యం, ఓకే. ఈ మారేడు దళాలు, హ్మ్. అలానే ఈ రేగి పండ్లు, ఇవన్నీ కూడా సంకల్పం చెప్పుకొని వ్రత ఉద్యాపన చేస్తున్నామని చెప్పి హ్మ్. వ్రత కథ ఉంటుంది. ఆ. చిన్న కథ, ఒక పేర వరకు ఉంటుంది. ఆ. ఆ కథ చదువుకొని ఈ బ్రాహ్మణికి దానం ఇచ్చిన తర్వాత ఉద్యాపన మొత్తం సంపూర్ణమవుతుంది. హ్మ్. అక్కడితో వ్రతం కంప్లీట్ కంప్లీట్ అయిపోయినట్టు. అయిపోయింది. ఓకే. ఇంకా తదుపరి మనకు అవకాశం ఉంటే ప్రతి నెల చేసుకోవచ్చు, చేసుకోపోవచ్చు. హ్మ్. కానీ ఒక వ్రత నియమంగా చేస్తే మాత్రం తప్పనిసరిగా గణపతి మనం అనుకునేటువంటి సకల సంకల్పాన్ని కూడాను చక్కగా నిర్విఘ్నంగా ముందుకు తీసుకువెళ్తాడు. చక్కగా సజావుగా సాగుతాయి. గణపతికి ఈ విధంగా పూజ చేస్తే వివాహం కానిటువంటి వారు కానీ, ఉద్యోగం రానటువంటి వారు కానీ, వాళ్ళు అనుకునేటువంటి సంకల్పం హ్మ్. జరగలేదు అన్న వాళ్ళు కానీ ఎవ్వరు ఇంతవరకు నా దృష్టిలోకి ఎవరు రాలేదు ఆ. ఈ విధంగా చేసిన వాళ్ళు. ఓకే. కాబట్టి గరికతో పూజ చేయటం, ఉండ్రాళ్ళు నివేదన పెట్టడం, బెల్లం కలిపి నివేదన పెట్టడం, ఇలా వ్రతంగా తీసుకొని చేయడం ద్వారా సంకష్టహర చతుర్థి వ్రతం సంపూర్ణమవుతుంది. ఉద్యాపన చేయడం ద్వారా ఇలా గణపతి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని మనం పొందవచ్చు. ఆ రోజు మీరు అల్పాహారం తీసుకోవచ్చు అని అన్నారు కదా గురుగారు. కొంతమంది ఉపవాసమే ఉంటారు కదా, వాళ్ళు సాయంకాలం పూజ అయిపోయిన తర్వాత తినొచ్చా, మరుసటి రోజు తినాలా? లేదు, రాత్రిపూట భోజనం చేయొచ్చు. చేయొచ్చు. పూజ అయిపోయిన తర్వాత భోజనం చేయవచ్చు చక్కగా. ఓకే. ఇక్కడ ఒకటి చెప్తానమ్మా, మన హిందూ ధర్మం కూడా ఏంటంటే హ్మ్. ఏదైతే మనం పూజ చేసామో పూజ చేసిన తర్వాత ప్రసాదం తీసుకోవాలని చెప్తున్నాం కదా. హ్మ్. మరి ప్రసాదం తీసుకుంటే ఉపవాసం పోయినట్టే కదా. అవును. మరి అట్లాంటి భోజనం చేయడానికి తప్పే ఉంది. అంతే. ఓకే. అక్కడ మనం వండుతుంది బియ్యప్రభ, అవును. అవునా? బియ్యప్రభ అంటే బియ్యంతోనే సమానం. సమానం. స్వామివారి ప్రసాదం తీసుకుంటున్నాం, అక్కడ అన్నం తిన్నట్టేగా. తిన్నట్టే. కాబట్టి మరలా భోజనం చేయడం అనేది తప్పు కాదు, చెయ్యాలి కూడా. ఓకే. కడుపు మార్చుకోమని ఏ భగవంతుడు చెప్పడు, ఏ ధర్మము చెప్పదు. హ్మ్. ఓ మాట చెప్పాలి అంటే ఓకే. అలా చెప్తే అది ధర్మం కూడా కాదు నన్ను అడిగితే. ఆ. కాబట్టి ఏదో ఒకటి అల్పాహారం ఏదైనా ఉదయించి సేవించవచ్చు. సాయంకాలం తప్పనిసరిగా స్వామివారి ప్రసాదాన్ని, భోజనాన్ని తప్పనిసరిగా తినాలి. లోపల మనకి ఆత్మారాముడు ఉంటాడు. ఈ ఆత్మారాముని శోభ పెడుతూ మనం ఎన్ని పూజలు చేసినా ఏ రకమైనటువంటి ఉపయోగం అయితే ఉండదు. ఓకే. సంతోషం గురుగారు. నిజంగా ఎప్పటికప్పుడు టాపిక్ కొత్తగా ఎవ్వరు చెప్పినట్టు కాకుండా చాలా మంచిగా చెప్తారు మీరు. నిజంగా ఎక్స్ప్లెనేషన్ కూడా స్టార్టింగ్ నుంచి మనం ఏదైనా టాపిక్ తీసుకున్నాము అని అంటే మధ్యలో ఏదో ఒక డౌట్ వస్తూ ఉంటుంది. అసలు డౌటే లేకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చాలా క్లియర్గా ఉంటుంది గురుగారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. నమస్కారం, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను రమ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గారు. గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురువుగారు,
ప్రతి మాసంలోనూ సంకటహర చతుర్థి వస్తూ ఉంటుంది. దాని గురించి రకరకాలుగా చెప్పుకుంటూ ఉంటాము. అవును. సంకటహర చతుర్థి ఎందుకు చేసుకోవాలి, దాని వెనకాల ఉన్న ఆంతర్యం ఏమిటి, ఒకసారి తెలియచేయండి. తప్పకుండా అమ్మా. గత కొన్ని సంవత్సరాలుగా సంకష్టహర చతుర్థి అంటే రకరకాలుగా చెబుతూనే ఉన్నారు, రకరకాలుగా వింటూనే ఉన్నారు, రకరకాలుగా చేస్తూనే ఉన్నారు. ఏ ఒక్కళ్ళకు కూడా ఇన్ని రకాలుగా ఎందుకు చెబుతున్నారు, దీని ఆంతర్యం ఏమిటి అని తెలుసుకోవాలనే ఆలోచన ఏ ఒక్కరికి రాలేదు. ఇప్పుడు మీరు అడిగారు, దాని యొక్క అంతరార్థం చెప్పినంత మాత్రాన తెలుసుకునే జ్ఞానం వీళ్ళకు ఉంటుందని నేను అనుకోను. ఎందువల్లనంటే మంచి ఇలా చేయండి నాయన మీరు బాగుపడతారంటే అది మనం చెయ్యం. సంబంధం లేనివేవో చెప్పేస్తుంటే వాటిలన్నింటినీ వెంటబడి పరిగెడుతుంటాం. మన తత్వాలు అవి సరే, మన తత్వాలను ఎప్పుడు మార్చలేం, కానీ చెప్పడం మన ధర్మం, చేసేంతవరకు వెంటబడడం కూడా మన ధర్మమే. కాబట్టి చెప్తున్నానమ్మా, సంకష్టహర చతుర్థి అందులోనే ఉంది కష్టము అనేటువంటిది. హరం అనేటువంటి ఏదైతే కనుక ఆటంకాలు కావచ్చు, కష్టములు కావచ్చు, అవి ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పూర్తిగా కూడా హరించుకుపోయేటువంటి చతుర్థి. ఓకే. సంకష్ట అంటే ఎలాంటి కష్టములు కూడా ధరికి రానియకుండా చేసేటువంటిది కూడా ఒకటి చవితి. చవితి చతుర్థి రెండు ఒకటి చవితి. ఆ చవితి అనగా 4 ధర్మ అర్థ కామ్య మోక్షాలకి ప్రతీక. 2 ఆ రోజునాడు గణపతికి మనం ఆరాధన చేస్తూ ఉంటాం. అంటే గణపతికి ఆరాధన చేసే విధంలో మనం అనేక రకాలుగా ఇది పెట్టండి, అది పెట్టండి, ఇది చేయండి, అది చేయండి అని చేస్తూ ఉంటాం. స్వతసిద్ధంగా విఘ్నేశ్వరుడికి మనం ఏమి చేస్తున్నాము, ఏమి చెప్పబడి ఉన్నది అనేటువంటిది ఆ వినాయక చవితి వ్రత కల్పంలో చెప్పబడి ఉన్నది. ఆ వినాయక చవితి వ్రత కల్పము అనేటువంటిది ఒక్కసారి మనం ఆద్యంతాలు కనుక పరిశీలించినట్లయితే ఆ సంకష్టహర చతుర్థి రోజు నాడు ఈ 2 పనులు మనం చేసినట్లయితే కష్టాలు కంప్లీట్గా మన జోలికి రావు, మన దారి వదిలి వెళ్ళిపోతాయి అనేటువంటిది అందులో తెలుస్తుంది. కానీ కుడుములు నివేదన పెట్టండి, కొబ్బరికాయలు కొట్టండి, బెల్లం పెట్టండి, అది పెట్టండి, ఇది పెట్టండి, నా బొంద పెట్టండి, పోలి పెట్టండి అంటే పెడతారు. కానీ అంటే అంటున్నాను కాదమ్మా, ఎందువల్లంటే వాస్తవానికి చాలా దూరంగా ఉన్నాం మనం. దారిద్ర్య రేఖకి దగ్గరలో, యోగానికి అదృష్టానికి చాలా దూరంలో మన జీవితం మొత్తం అలానే గడుస్తుంది. ఎందువల్ల గడుస్తుంది అంటే అదృష్టం ఒక్కసారి తలుపుకి వెళ్ళిపోతుంది, కానీ దురదృష్టం మనం తీసే వరకు కొడుతూనే ఉంటుంది. మనం ఏం చేస్తాం, ఒకసారి తలుపు కొడితే రెండోసారి కొడితే చూద్దాం లేని వదిలేస్తాం. ఈ కొట్టే వెళ్ళిపోయింది ఇవిడ, ఇక దరిద్రదేవి వచ్చేసింది, ఆవిడ కొడుతూనే ఉంటుంది. మనం తలుపు తీస్తాం, ఏం కనిపించదు, దరిద్రదేవి ఇంట్లోకి వచ్చేస్తుంది. వెంటనే శుభ్రంగా తలుపేసుకుని గడి కూడా పెడతాం, మళ్ళీ తలుపు కొడితే ఎవరైనా తీయకుండా ఉంటామని చెప్పి. ఇక్కడ ఎంతటి అజ్ఞానంలో మనం ఉంటున్నామనంటే గణపతికి ఇష్టమైంది ఏమిటి, గణపతి ఆరాధించేది ఏమిటి అనేటువంటిది మన సంకష్టహర చతుర్థి అంటే గణపతికి కూడా కష్టాలని నివారణ చేసింది ఒకటి ఉంది. అది ఏమిటి అనేటువంటిది ఇందులో చెప్పబడింది. ఓకే. గణపతికి వచ్చిన కష్టం ఏంటండి తెలుసుకోవాలి ముందు. అంటే ఒక్కదానికి ఒకటి లింక్ అండి. గణపతికి వచ్చిన కష్టం ఏంటి, విఘ్నాధిపతి కావాలిగా. మరి అధిపతి కావాలంటే వాళ్ళిద్దరికీ కుమారస్వామికి అన్ను గణపతికి సుబ్రహ్మణ్యుడు పోటీ పెట్టారుగా. పోటీ పెడితే సుబ్బయ్య ఏం చేశాడు, నెమలెక్కి పడుతోటికి వెళ్ళిపోయాడు. కానీ ఈయనకుందేంటి ఇంత ఎలుక. మరి ఈ ఎలుక మీద ఆయన ఎక్కితే ఎలా వెళ్తుంది, అది ఎక్కడ పరిగెడుతుంది అంటప్పుడు తల్లిదండ్రులకి ప్రదక్షిణం చేయి, భూ ప్రదక్షిణం చేసిన ఫలితం వస్తుంది, కష్టాలన్నీ హరించుకుపోతాయి. ఇప్పుడు కష్టం పెద్ద కష్టం కదండి ఇది అన్నిట్లకన్నా. ఎవరైతే మొత్తం అన్ని పుణ్యనదులు అన్ని క్షేత్రాలు దర్శనం చేసుకొని వస్తారో వారికి ఆధిపత్యం ఇచ్చారన్నారు. మరి ఈయనకి అది ఎంత పెద్ద కష్టం, ఆయనకి నెమలుంది వెళ్ళిపోతున్నాడు, ఈయనకుంది ఇంత ఎలుక, 8 ఆయన కూర్చుంటే ఆ ఎలుక ఎక్కడ కదులుతుంది, మరి ఎంత పెద్ద కష్టం అది. మరి తల్లిదండ్రులు చుట్టూతో ప్రదక్షిణ చేయమన్నారు, మరి తల్లిదండ్రులు చుట్టూతో ప్రదక్షిణాలు చేశారు. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ ఆయన కనిపిస్తూనే ఉన్నాడు. మరి అంటే ఆయనకి కూడా వచ్చినటువంటి కష్టాన్ని ఏ రకంగా నిర్వీర్యం చేసుకోగలిగారు అనేటువంటిది సంకష్టహర చతుర్థికి మూలంగా మనం తీసుకోవాలి. కనుక సంకష్టహర చతుర్థి రోజు నాడు పసుపు గణపతిని చేసుకొని ఆయనకి నమస్కారం చేసుకొని, తల్లిదండ్రులు ఉన్నారు ఇంట్లో, చక్కగా వారికి పాద పూజ చేసుకొని వారికి నమస్కారం చేసుకొని, ఆ తర్వాత అంటే గణపతిని తయారు చేసి అక్కడ పెట్టుకొని తల్లిదండ్రులకి పాదాలు కడిగి నమస్కారం చేసుకొని ప్రదక్షిణం చేసి సాష్టాంగ నమస్కారం చేసుకో. ఆ తర్వాత వచ్చి ఇక్కడ కూర్చొని గరిక దొరుకుతుంది మనకు, ఆ గరికెతో చక్కగా గణపతికి ఆరాధన చేసుకోండి. ఆరాధన చేసుకొని ఆ బెల్లం ముక్క అది నివేదన పెట్టుకోండి చక్కగా. దీనివల్ల ఏం జరుగుతుంది అని అంటే గణపతి యొక్క చక్కటి అనుగ్రహం కలుగుతుంది. గణపతి అనుగ్రహం కలుగుతుంది. ఎందుకు కలుగుతుంది, ఆ గణపతి చేసింది ఏంటి, ఆయనకి అంత కష్టం వచ్చింది. అంత కష్టం అనేటువంటిది ఆ గణపతి వచ్చినప్పుడు ఆ గణపతి ఏం చేశాడు, ఆయన
తల్లిదండ్రులకు ప్రదక్షిణం చేశాడు. కాబట్టి మనం చేయవలసింది సంకష్టహర చతుర్థి అన్నారు. ధర్మ అర్థ కామ్య మోక్షాలు. ఈ 4 ఇట్లు దేనికోసం ఉంటాయమ్మా? వివాహం చేసుకున్నప్పుడు ధర్మార్థ కామ్య మోక్షం చ విందతి అంటారుగా. అంటే వివాహం చేసుకున్న తర్వాత ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ త్వయా ఏష అని అంటుంటారు కదా. ఎందుకంటారు ఈ 4? పిచ్చెక్కా, ఎవరికి మతి లేక. ధర్మ సంతానం, ధర్మ ప్రజా సంపత్త్యర్థకు స్త్రియముద్వహే, ధర్మ సంతానం కావాలి. ధర్మేచ, అర్థము అనగా అనేక రకములైనటువంటి ద్రవ్యాలు మనం తీసుకోవడానికి సంపాదించేటువంటి సంపాదన, డబ్బు, సంపద. కామ్యము అనగా కోరికలు. మన దరిద్రమైన బుద్ధికి కామ్యము అనగానే ఒకటే తెలుస్తుంది. కామ్యం అంటే ఒకటికి ఫోన్ కొనుక్కోవాలనిపిస్తుంది, ఒకటికి 1,50,000 పెట్టి ఫోన్ కొనుక్కోవాలనిపిస్తుంది, తృప్తి తీర్చావదు. ఆ 1,50,000 ఫోన్ని వారం రోజులు అమ్మేసి కొత్త ఫోన్కి వెళ్తాడు. ఇంకొకటి కొత్తగా అనుకుంటున్నాడు. కామ్యం అనేటువంటి కోరికలు అవి ఎప్పటికీ చావు, పెరుగుతూ ఉంటాయి. ఆ కోరికల్ని నెరవేర్చుకోవడంలో ఒక విధానం, దానికి డబ్బు కావాలిగా. మళ్ళీ ధర్మేచ అర్థేచ కామేచ. ఈ కామం అనేటువంటిది ఎలా ఉంటుంది అని అంటే కేవలము కూడా ఒక వస్తువు మీద ఉండదు, అనేక రకములుగా. ఇల్లు కొనుక్కోవాలి, ఇల్లు కట్టుకోవాలి, కారు కొనుక్కోవాలి, బండి కొనుక్కోవాలి, అనేక రకాలుగా ఉంటాయి. ఇవన్నీ తీర్చుకోవటం. మోక్షేచ, ఇవన్నీ అయిపోయినాయి. చివరికి ఏంటంటే జీవితం చివరికి వచ్చేసింది. నేను చేసిన పాపాలుంటే అన్నిటిని కూడా నిర్వీర్యం చేసి నాకు మోక్షాన్ని ఇవ్వు తండ్రి అని. ఈ 4 ప్రతీక. ఈ 4 ఎక్కడి నుంచి వస్తున్నాయంటే తల్లిదండ్రుల నుంచే వస్తున్నాయి. అంటే ఈ శరీరం ఎక్కడి నుంచి వచ్చింది? తల్లిదండ్రులు. ఈ శరీరం రాబట్టే కదా మనం ఆ శరీరానికి చదువు చెప్పగలిగాం. ఆ శరీరం సంపాదిస్తుంది. ఆ శరీరం కొన్ని రకాలైన సౌఖ్యాలని కొనుక్కొచ్చుకుంది, తర్వాత మోక్షం పొందుతుంది. ఈ శరీరం వాళ్ళు వద్దంటే ఉపయోగం లేదు కదా. మరి ఈ శరీరం అనేటువంటిది ఇన్ని రకాల సౌఖ్యాలు అనుభవిస్తున్నామంటే పాపం రాకుండా, కష్టం రాకుండా ఉండాలంటే సంకష్టాల చతుర్థి రోజున ఏం చేయాలి? కనీసం ఈ శరీరాన్ని చూడండి, తల్లిదండ్రులకు నమస్కరించి, ఆ నమస్కారం చేసి గణపతికి ఆరాధన చేసుకో. అంత బెల్లం ముక్కో కొబ్బరి ముక్కో నివేదన పెట్టాను, ఆయన కరెక్ట్గా. ఆయనకే కష్టం లేకుండా చేసినటువంటిది ఆయన చేశాడు. ఆయన ఆచరించింది ఆయన అనుగుజాలలో మనం ఆచరిస్తే ఆ కష్టం మన వరకు వస్తుందండి. అంటే మనం తెలుసుకోవాల్సింది ఏదో సంకష్టహర చతుర్థానంగానే పొద్దున్నే పూజ చేయండి, ఈ నివేదన పెట్టండి, ఆ పుష్పం పెట్టండి, ఈ ఫలం పెట్టండి కాదు. ఆ సంకష్టహర అంతటి కష్టం ఎవరికి వచ్చింది? తప్పూర్వం మనం సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తూ ఉంటాం, 5 కథలు చెప్తాంగా, ఒక్కొక్కరికి ఇలా జరిగిందని చెప్పి. అలానే సంకష్టహర, కష్టం అనేటువంటిది ఎవరికి ప్రధానంగా ఎక్కువ కష్టం వచ్చింది? ఆ కష్టం వచ్చిన వ్యక్తి ఏం చేశాడు? ఆ విఘ్నాధిపతి అయిన విఘ్నేశ్వరుడికే కష్టం వచ్చింది. ఆ కష్టాన్ని అధిగమించడానికి ఏం చేశాడు? తన తల్లిదండ్రి అయిన పార్వతీ పరమేశ్వరుడికి నమస్కారం చేశాడు. ఎందుకు చేశాడు? ఆయన చూసిన దేవుడెవరు? గణపతి చూసిన దేవుడెవరు? తల్లిదండ్రులు. ఇప్పుడు నేను చూసిన ప్రత్యక్షంగా చూసిన దేవతలు ఎవరు? మా తల్లిదండ్రులు. తర్వాత శివుడు కావచ్చు, అమ్మవారు కావచ్చు, ఏదైనా కావచ్చు. ఎవరికైనా ప్రత్యక్ష దేవతలు తల్లిదండ్రులు. వాళ్ళని నేను వదిలేస్తాను, విష్ణుమూర్తిని పట్టుకుంటాను, ఆంజనేయ స్వామిని పట్టుకుంటాను, శివుడు త్రిశూలం పట్టుకుంటాను, సుబ్రహ్మణ్య స్వామి అంకుశం పట్టుకుంటానంటే పైసా ఫలితం లేదు. వినాయకుడు తొండం పట్టుకున్న ఉపయోగం లేదు. కాబట్టి రోజు ఎట్లాగో చేయం, కొన్ని మన వ్యాస పౌర్ణమి ఇలా ఏదైనా వచ్చినప్పుడు సంకష్టహర చతుర్థి ప్రతి నెల వస్తుంది కదా, ఈ పని చేయండి. ప్రతి నెల వస్తుంది. ఆ రోజు నాడు నాకు సెలవు దొరకలేదండి, ఉద్యోగం ఉందండి, భార్య పుట్టినరోజు ఏం చేస్తావు అన్నాను కాదమ్మా. నాకు ఏదైనా ముఖం మీద మాట్లాడటం అలవాటు, మొహమాటంగా ఏంటి ఉపయోగం? నీకు విషయం తెలియాలి. భార్య పుట్టినరోజు అయితే ఏం చేస్తున్నావు? సెలవు పెడుతున్నావుగా, చచ్చినట్టు పెడతాంగా. పెళ్లి రోజు అయితే సెలవు పెడుతున్నావుగా. కాబట్టి నీ భార్య పుట్టినరోజు నాడు నువ్వు సెలవు పెడుతున్నావు కదా, నువ్వు భార్య నీకు వచ్చిందంటే నీకు ఈ శరీరం ఉండబట్టేగా, ఈ జన్మ ఉండబట్టే. ఈ జన్మ నీకు ఎవరు ఇచ్చారు? తల్లిదండ్రులు. వాళ్ళ కోసం ఆ సంకష్ట చతుర్థి నువ్వు సెలవు పెట్టడం దానికి పొద్దున్నే 6ంటికి లేచి వాళ్ళిద్దరు చుట్టూ నమస్కారం చేసి గణపతికి అంత బెల్ల మొక్క నివేదన పెట్టు, ఆయన సంతోషపడతాడు. ఇది సంకష్టహార చతుర్థి గురించి మనం చెప్పుకుంటూ వెళ్తే ఏదో యజ్ఞాలు యాగాలు తపాలు చేయక్కర్లేదమ్మా. తపించటం, తపము అంటే తపించడం అంటే నన్ను కన్న తల్లిదండ్రులకు వారి పాదపూజ చేసుకునే భాగ్యం నాకు కలగాలి. నేను ఎట్లాగో రోజు చేయట్లా. సంకష్టహార చతుర్థి అంటే చతుర్థి అంటే గణపతికి ఇష్టమైంది. గణపతికి ఎందుకు చేస్తున్నాము, ఎందుకు చేయాలి? గణపతికే కష్టాన్ని నివారించింది ఏంటి? తల్లిదండ్రులకు ప్రదక్షిణం. అటువంటిది మనకు కలగదా ఆ కష్టాలు నివారించుకోవడం? మనకు చేత కదా? అదే ప్రదక్షిణం మనం చేస్తే మనం ఎంత హాయిగా ఉంటాం అనేటువంటి విషయాన్ని గణపతి వారు క్లుప్తంగా తెలియజేశారు. కానీ మనం ఏమంటామంటే సంకష్టహర చతుర్థి, ఈ పండు పెట్టండి, ఈ నివేదన నేను చెప్పినట్టు చెప్పండి, ఈ నివేదన నేను పెట్టినట్టు పెట్టండి, నాలాగా చెయ్యండి, నేను చెప్పినట్టే చేయండి. ఏంటి బొంద చేసేది? ఉన్నది చేస్తే జీవితం బాగుంటుంది. కొత్తవన్నీ చేస్తే ఏం ఉపయోగం లేదు, అన్నీ నిష్ప్రయోజనం.
కనుక సంకష్టహర చతుర్థి రోజు నాడు తల్లి తండ్రి చక్కగా పాదాలు కడిగి ప్రదక్షిణ చేసి శాష్టాంగ నమస్కారం చేసుకొని గణపతి దగ్గరికి వచ్చి అంత గరిక తీసుకొని ఆయన మీద పెట్టి ఆవాహన చేసి ఆయనకి నమస్కారం చేసుకున్న తర్వాత ఆ బెల్లం ముక్క స్వామివారికి నివేదన పెట్టి ఆ బెల్లం ముక్క ప్రసాదంగా తీసుకొని ఆ గరికని తీసుకెళ్ళి ఆవు నోట్లో పెట్టండి. చాలు. అక్కడితోటి అలా చేయటం మొదలు పెట్టండి, జీవితంలో అమోఘమైన మార్పులు వస్తాయి. చాలా చక్కగా వివరించారు గురుగారు, ధన్యవాదాలు. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. అయితే ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు. ఇప్పుడు వారితో మాట్లాడి ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి అడిగి తెలుసుకుందాం. నమస్తే మా. నమస్తే అమ్మా. అయితే మనం ఏ పూజ చేసినా ఏ శుభకార్యం చేసినా మొదటగా గణపతిని ఆరాధిస్తుంటాం. తొలి పూజ ఆయనకు చేసిన తర్వాతే మిగతా ఏ పనైనా మొదలు పెడుతుంటాం. ఇది ఒక నమ్మకంగా మనకు అలా అలవాటైపోయింది అంతే. ఇంకా అయితే ప్రత్యేకించి గణపతికి సంబంధించిన ఒక పూజా విధానాన్ని చేసే రోజు అనంటే ప్రతి ఒక్కరూ ప్రతి మాసంలో సంకటహర చతుర్థి అని చెప్పి భావిస్తూ ఉంటారు. అయితే ఆ రోజు ప్రత్యేకంగా గణపతిని ఏ రకంగా ఆరాధించాలి? ముఖ్యంగా మనకి ఇప్పుడు మార్గశిర మాసం, ధనుర్మాసం కూడా స్టార్ట్ అయిపోయింది. ధనుర్మాసంలో వచ్చింది సంకటహర చతుర్థి. మరి ప్రత్యేకమైన విధి విధానాలు ఏమైనా ఉంటాయా? తెలియజేయండి. తప్పకుండా చెప్తాను. మార్గశిర మాసమైన ధనుర్మాసమైనా కూడా ఆధ్యాత్మికంగా మనం కేవలం ఆధ్యాత్మిక ఆలోచనలతో ఉండడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ధనుర్మాసం అనేసరికి శూన్యమాసం అని చెప్పి ప్రత్యేకించి మన ఇంట్లో శుభకార్యాలు అవి ఇవి ఏం చేయరు, కానీ ఆధ్యాత్మికంగా అంటే పూజలు చేసుకోవడానికి కానివ్వండి, ఏదైనా మీరు పాశురాలు చదువుకోవడానికి కానివ్వండి, అసలు చదివి దాని అర్థం తెలుసుకోవడానికి ముగ్గులు అయితే చాలా బాగా వేస్తారు. అంటే మనం చూస్తే గనక ఈ నెలంతా కూడా సూర్యుడికి గమనాన్ని కొలమానంగా తీసుకొని ఈ నెల రోజులు మనము సూర్యుడికి కూడా కేటాయించినట్టు అవుతుంది అనమాట. అందుకే మీకు రథం ముగ్గు అవి వేస్తారు లాస్ట్కి వచ్చేటప్పటికి, సంక్రాంతి అప్పటికి. ఎందుకని ప్రత్యేకించి ముగ్గులకు పెట్టింది పేరు? అది మనం ధనుర్మాసం చెప్పుకున్నాము. అయితే ఇక్కడ మనం చేసేది ఏంటి అని అంటే ఆకర్షణకి సంబంధించిందిగా తీసుకోవచ్చు అనమాట మార్గశిర మాసం. అంటే ఏంటి అని అంటే మీరు మార్గశిర మాసమే నేను అని కృష్ణ పరమాత్మ చెప్పారట. అంటే కృష్ణ పరమాత్మ అనగానే మీరు చూడంగానే మీరు చిన్న పిల్లవాడప్పుడు లడ్డు గోపాల్ని చూడండి, లేదు అంటే కనుక రాధాకృష్ణుల్ని చూడండి, లేదా కృష్ణుడు మీరు గురువాయూర్లో ఉంటాడు కృష్ణుడు, అలా చూడండి. ఇంత చిన్నగా ఉంటాడు మన ఉడిపి కృష్ణుడు. ఎక్కడ చూసినా మనం ఆకర్షింపబడతాం. అబ్బా స్వామి ఎంత బాగున్నారో, చక్కగా ఉన్నాడు కదా, మన ఇంట్లో పిల్లవాళ్ళలాగా మనం సంతోషపడిపోతూ ఉంటాం. అలా మనని ఎవరైనా సరే మన మాట వినాలి, మన పిల్లలు మన మాట వినాలి, మన భర్త కానీ భార్య కానీ వాళ్ళిద్దరిది ఒక మాట అయి ఉండాలి. అట్లాగే ఇంట్లో ఎక్కడ కూడా గొడవలు జరగకుండా ఉండాలి అని అంటే గనక ఈ రోజు మీరు త్రైలోక్య మోహన కవచం అని ఉంటుంది గణపతిది. త్రైలోక్య మోహన కవచం గణపతి అని కొట్టండి గూగుల్లో, తెలుగు అని కొడితే ఏ లాంగ్వేజ్ అంటే ఆ లాంగ్వేజ్ లో మీకు వచ్చేస్తుంది. త్రైలోక్య మోహన కవచం అనేది ఈ సంకటహర చతుర్థి నాడు గనక చదువుకుంటే ఆ రోజు మొదలుపెట్టి కనీసం 11 రోజులు కానీ 21 రోజులు కానీ లేదా 40 రోజులు చదువుతామని అనుకుంటే కనుక వరుసగా కేవలం ఆ ఒక్క రోజు చదివినా కూడా మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. అంటే ఎలా మనం ఆకర్షింపబడతాం, మన మాట ఆకర్షింపబడాలి. మనం ఏదైనా చెప్పినప్పుడు పిల్లలు వినడం కానివ్వండి, ఇంట్లో వాళ్ళది ఒక మాట అవనివ్వడం కానివ్వండి, లేదు అంటే గనక ఒక్కొక్కసారి కొన్ని పనులు మాటల వల్ల ఆగిపోతూ ఉంటాయి. అంటే మనం ఏదైనా గట్టిగా మాట్లాడామనుకోండి, అవతల వాళ్ళకి కోపం వచ్చి ఆ పని చేయకుండా ఉంటారు. అవునా కదా? ఇంట్లో అయినా సరే సహజంగా జరుగుతూనే ఉంటాయి. అప్పుడు ఈ త్రైలోక్య మోహన కవచం గణపతిది గనక చదువుకుంటే చాలా మంచిది అని చెప్పుకోవచ్చు. అంటే మధ్యలో ఆగిపోయే పనులు, ఆటంకాలు జరిగే పనులకి ప్రత్యేకించి ఇది ఉపయోగపడుతుంది. సంకటహర చతుర్థి అంటేనే సంకటాలన్నీ కూడా నిర్మూలింపజేసేది, హరింపజేసేది. అసలు మనకి ఏ పనైనా కూడా ఆగిపోతుందండి, మేము మొదలు పెడుతుంటే ఆగిపోతుందండి. అసలు సంకటహర చతుర్థి చేసుకున్నామంటే కూడా మాకు అవ్వట్లేదు, ముందుకు వెళ్ళడం లేదు అని అనుకున్నప్పుడు మీరు ఏం చేస్తారంటే రేపు చేసుకుంటాను అట్లా ఇట్లా అని ఏం అనుకోకండి, మామూలుగా ఉండండి. పొద్దున్న లేవంగానే తలంటి పోసేసుకొని దేవుడి దగ్గర కూర్చొని, నాయన ఇవాళ సంకటహర చతుర్థి, నేను దండం పెట్టుకుంటున్నాను, నేను ఇలా ఉపవాసం ఉంటాను, సాయంత్రం వరకు తినకుండా ఉంటాను అని చెప్పి త్రైలోక్య మోహన కవచం అనేది చదువుకోండి. సాయంత్రం చదువుకుంటే కూడా చాలా మంచిది. ఎన్నిసార్లు చదవాల్సి ఉంటుంది? ఒక్కసారి చదువుకోండి, ఒక్కసారి చదువుకోండి. లేదు ఎవరికైనా వీలు కుదురుతుంది అంటే ఒక 3 సార్లు చదువుకున్నా పర్వాలేదు. అయితే ఈ విధానాన్ని చాలా మంది వ్రతంలా కూడా ఆచరిస్తారని చెప్పి అంటుంటారు, అది ఎలా ఉంటుంది? వ్రతము అని అంటే సంకటహర చతుర్థి ఖచ్చితంగా సంవత్సరం పాటు చేయాల్సిందే. మీరు శ్రావణ మాసంలో చేసుకోవచ్చు, కార్తీక మాసంలో మొదలు పెట్టుకోవచ్చు.
అయితే ఈ మార్గశిర మాసం మాత్రం చేసేసుకొని మీరు మళ్ళీ జనవరిలో కూడా చేసుకోండి. మొదలు పెడతాము అనేది మాఘమాసం నుంచి మొదలు పెడతాం కంటిన్యూగా అని అనుకోండి. అంటే ఏదన్నా పనులు అసలు టోటల్గా ఆగిపోయి అసలు పూజ చేయడానికి కూడా అవ్వట్లేదండి, మేము అనుకుంటే చాలు అవాంతరం వచ్చేస్తుందండి అని అనుకున్నప్పుడు కొన్ని సందర్భాలు ఎలా ఉంటాయో తెలుసా, పొద్దున్నే లేద్దాము ఇంకా పూజ చేసేసుకుందాం అన్నప్పుడు ఆ రోజు బోర్ పాడవుతుంది. అవును అవును వాడు రావాలి, బాగు చేయాలి, నీళ్లు రావాలి, ఇదంతా వీటిల్లోనే ఉండిపోతాం. అవును. అట్లాంటి సందర్భాలు ఎవరో ఒకళ్ళకి ఎదురవుతూనే ఉంటాయి. కాబట్టి మీరు ఏం చేస్తారు అని అంటే, అలాంటి ఆటంకాలు ఏదైనా పనులలో మీకు అవుతున్నాయి అంటే కనుక, అసలు కదలట్లేదు ఆ పని అంటే కనుక, కేవలం మాటలతోనే ఆగిపోయింది, ఈగోయిస్టిక్గా అవ్వాల్సి వస్తుంది. అంటే వాళ్ళు చేస్తారని మనం ఊరుకొని, మనం మొదలు పెడతాంలే అని వాళ్ళు ఊరుకొని. ఇప్పుడు కొన్ని సంబంధాలు ఉంటాయి, వాళ్ళు వచ్చి మమ్మల్ని అడగచ్చుగా మేము కాదంటాము అని అంటారు. అవును. మనం వెళ్ళి అడిగితే ఎలా ఉంటుందో, ఏమంటారు అని అనిపిస్తూ ఉంటుంది, అవునా కదా? అలాంటి సందర్భాలు కూడా స్వామి నిర్మూలింపజేస్తారు. అంటే ఇక్కడ త్రైలోక్య మోహన కవచం గనక సంకటహర చతుర్థి నాడు చదివితే గనక ఎట్లాంటి అవతల వాళ్ళకి మన మీద ఏహభావం ఉన్నా, కోపం ఉన్నా, ద్వేషం ఉన్నా కూడా అవన్నీ కూడా సమసిపోతాయని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అయితే విధి విధానాలు అయితే మనకు అందరికీ తెలిసిందే. ఉపవాసం ఉండాలి, సాయంత్రం పూట పూజ చేసుకోవాలి, సాయంత్రం ఎప్పుడైతే చంద్రోదయం అవుతుందో అప్పుడే మనం పారణ చేయాలంటే తినాలి, ఆ టైంలోనే తినాలి అని చెప్పి అందరికీ తెలుసు. అయితే ఆ రోజంతా అన్నం ముట్టుకోకుండా టిఫిన్ మీద ఉంటే చాలా మంచిది. అంటే మనం చంద్రోదయం తర్వాత కూడా ఏదైనా టిఫిన్ లాంటిది తింటే మంచిది, భోజనం తినకుండా అన్నమాట. లేదు అలా కాదండి మాకు కుదరదు అన్నప్పుడు భోజనం చేసినా ఏం పర్వాలేదు. ఒకవేళ ఏమన్నా అంటే మందులు వేసుకుంటే కానీ ముందుకెళ్ళలేము అండి, తప్పనిసరి మందులు అయితే వాడాలి అని చెప్పి అనుకుంటే గనక అన్నం తినకుండా ఉండి పూజ చేసుకుంటే చాలా మంచిది. అలాగే సంకటహర చతుర్థి నాడు బెల్లం నైవేద్యం పెడితే చాలా మంచిది. బెల్లం ఎప్పుడు పెట్టినా ఒకటి కాకుండా రెండోది కూడా పెట్టండి. మనం చూస్తే వినాయకుడు ఎప్పుడు కూడా చిన్న పిల్లవాళ్ళగా అనిపిస్తాడు నాకు, మన ఇంట్లో చిన్న పిల్లవాళ్ళగా. ఒక చేతిలో పెట్టంగానే రెండో చేయి అడుగుతాడు స్వామి అని నేను ఎప్పుడు చెప్తాను. పిల్లలు అంతే కదా, ఒకటి ఇయ్యంగానే ఇంకొకటి అంటారు. కాబట్టి అట్లా స్వామిని కూడా మన ఇంట్లో చిన్న పిల్లవాళ్ళగా భావించి తీసుకుంటే, గణపతికి పూజ చేస్తే తొందరగా ఎందుకు అయిపోతుంది అని అంటే గనక, ప్రకృతి మయంగా ఉంటుంది ఆయన పూజ అంతా కూడా. అంటే గరికని చాలా ఇష్టపడతారు. అలాగే మీరు ఎక్కడ అసలు ఉమ్మెత్తలు జిల్లేళ్ళు కూడా యాక్సెప్ట్ చేస్తారు స్వామి, అవునా కాదా పూజలు. కాబట్టి మనం చూస్తే కనుక ప్రకృతికి చాలా దగ్గరగా ఉంటాడు స్వామి అనేది. అలాగే మీరు చూస్తే నలుగు పిండితో స్వామి శరీరం చేయబడింది, అంటే అది కూడా ప్రకృతిమయమే అనుకోవచ్చు అన్నమాట. అంటే అమ్మవారికి చాలా దగ్గరగా ఉంటాడు స్వామి, చాలా తొందరగా అయిపోతుంది పని అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అమ్మ ఎంత తొందరగా అనుగ్రహిస్తుందో అలాగే విఘ్నేశ్వరుడు కూడా అంతే తొందరగా అనుగ్రహిస్తారు. మీకు కేతు గ్రహ సంబంధ బాధలు ఉన్నా, బుధ గ్రహానికి సంబంధించిన బాధలు ఉన్నా కూడా చాలా చక్కగా పూజ చేసుకోవచ్చు. విఘ్నేశ్వరుడి గనుక పూజ చేసుకుంటే ఆ గ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి అన్నమాట. ఓకే. అయితే ఇప్పుడు ప్రత్యేకించి వారాల లాగా మనం ఏదైనా పూజ చేసినప్పుడు ఈ వారం వీలు కుదరకపోతే మరొక వారం ఎక్స్ట్రా చేసుకుంటాము అనుకుంటాం. ఇప్పుడు సంకటహర చతుర్థి అనేసరికి నెలలో ఒకసారి చేసుకుంటాము, ఈ నెల కుదరలేదు అంటే నార్మల్గా చేసుకునే వాళ్ళకి, లెక్కలు సంకల్పం లేని వాళ్ళకైతే పర్వాలేదు వదిలేసినా అనుకుంటారు. ఇప్పుడు మీరు అన్నట్టుగా సంవత్సరం లాగా చేయాల్సింది అనుకున్న వాళ్ళు ఒకవేళ ఏదైనా ఆ నెలలో కుదరకపోతే ఒక నెల పెంచుకునే అవకాశం ఉందంటారా? చేసుకోవచ్చు, తప్పేం లేదు. అయితే కొంతమంది అంటారు మనకు ఈ రోజు అలా కుదరని పక్షంలో ఆడవారికి ఎప్పుడైతే మనం స్నానం అయిపోతుందో 5 రోజులు ఆ తర్వాత రోజుని ఆ రోజుగా భావించి చేసుకోవచ్చు, అదే ఫలితం వస్తుంది అని చెప్పి అని అంటారు. అలా లెక్కలోకి వస్తుంది అంటారు. పూజకి ఎప్పుడు ఉన్నా కూడా తిథి వార నక్షత్రాలు అనేది చాలా ఇంపార్టెంట్. మీరు అన్నది మేనిఫెస్టేషన్ లో ఉపయోగించుకోవచ్చు. అంటే ఆ రోజు చేద్దాం అనుకున్నాను చేయలేదు, ఇప్పుడు చేస్తున్నాను అని చెప్పి వెళ్ళొచ్చు. కానీ పూజకి నేను ఎప్పుడు కూడా సంకటహర చతుర్థి నాడే చేసుకోవాలి. మీరు అన్నది కరెక్టే. మీరు ఎప్పుడైతే శ్రావణ మాసం మొదలు పెడతారో నెక్స్ట్ వచ్చే భాద్రపదానికి అడ్డు రాకూడదు, ద్వితి విఘ్నం అయినట్టుగా ఉంటుంది మన మనసులో. అట్లా రాకుండా చూసుకోండి. ఎప్పుడన్నా మధ్యలో ఒక నెల అప్పుడు గనక కార్తీక మాసంలోనో మార్గశిర మాసంలోనో మీకు అడ్డొచ్చిందని అనుకోండి, పూజ చేసే వాళ్ళకి అడ్డొస్తే గనక మళ్ళీ వచ్చే మార్గశీర్ష మాసంలో అది కంప్లీట్ అయ్యేటట్టుగా చూసుకోవచ్చు. అంటే ఒక నెల ఎక్స్ట్రా చేసేసుకొని మీరు చూస్తే కనుక శ్రావణ మాసం నుంచి శ్రావణ మాసం వరకు సంవత్సరం అవుతుంది, అంటే 13 నెలలు అవుతుంది కదా. అప్పుడు ఒకవేళ మీరు కంటిన్యూ చేస్తే చేసేసుకోవచ్చు మళ్ళీ.
దానికి ఏం బాధ లేదు. Okay. లేదు మేము కంటిన్యూ చేయట్లేదంటే ఏ నెలలో సంకటహర చతుర్థి అయితే గనక మీరు వదిలేశారు, ఇప్పుడు ఈ మార్గశీర్ష మాసానికి మీకు అడ్డొచ్చింది, Okay. నెక్స్ట్ ఇయర్ మార్గశీర్ష మాసానికి కంప్లీట్ చేసుకోండి అది. ఎందుకంటే మీరు చూస్తే ప్రతి ఒక్క సంకటహర చతుర్థికి పేర్లు ఉంటాయి అన్నమాట. ప్రతి ఏకాదశికి ఎలా అయితే పేర్లు ఉంటాయో సంకటహర చతుర్థికి కూడా పేర్లు ఉంటాయి. అంటే ఆ నెల ఇప్పుడు ఈ నెల వచ్చేది అకూరత సంకటహర చతుర్థి, ఇదే అకూరత సంకటహర చతుర్థి మళ్ళీ చేసుకోవాలన్నమాట గ్యాప్ వచ్చిన వాళ్ళు. ఓ, అంటే ప్రతి ఇప్పుడు మీరు అన్నట్టు మార్గశిర మాసంలో మళ్ళీ వచ్చేది అకూరత అకూరతనే అదే వస్తుందా? ఉంటుంది. అవును, ఇప్పుడు ఈ అకూరతనే పేర్లు ఎందుకని అకూరత అంటే అర్థం అంటే మనకి ఒక్కొక్క విశిష్టత తెలపడం అన్నమాట. పేర్లు ఏంటి అని అంటే విశిష్టత తెలపడం. అకూరత అంటే ఏంటంటే ఎలుక మీద వాహనంగా, ఎలుకని వాహనంగా చేసుకున్న స్వామి అని అర్థం అన్నమాట. అంటే ఎంత పెద్ద భారీ కాయం కదా ఆయన. అసలు లాజిక్ అందుతుందా, ఎలుక మీద ఎలా కూర్చున్నాడు ఆయన అసలు అని అంటే, ఎంత పెద్ద సమస్య అయినా కూడా చిటికలో నీకు నెరవేర్చేస్తాను అని చెప్పి స్వామి మనకి చెప్పినట్టు అర్థం చేసుకోవాలి. అంటే సాధ్యపడనివి కూడా సాధ్యపడతాయి అనడానికి నిదర్శనం ఇది. ఓకే ఓకే. సో అట్లా మనం ఒక్కొక్క నామానికి ఒక్కొక్క ఆ నామాలు తెలుసుకుంటే చాలు అసలు స్వామి మీద మనకి భక్తి ఏర్పడడానికి. అవును, అర్థమైంది. ఏకాదశి నామాలు ఒకటి, అలాగే ఈ సంకటహర చతుర్థి నామాలు ఒకటి చూసుకుంటూ ఉంటే స్వామివారిది అబ్బా ఏదైనా సాధ్యం కదా, అంటే భక్తికి మించింది లేదు, భగవంతుడికి మించిన వాడు లేడు అనేది మనకు అర్థమవుతుంది అనమాట. అంతే అంతే. సంతోషమ్మా, చాలా చక్కగా వివరించారు, ధన్యవాదాలు.